లక్ష్యం సమాజహితం. నేను మీ కుమార్. ఎన్నికల సమరం మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం పరకాల నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా నేను అంటే నేను అన్న విధంగా ఉన్నారు. ఒకటి చల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి, కాంగ్రెస్ నుండి రేవూరు ప్రకాష్ రెడ్డి, బీజేపీ నుండి పగడాల కాళీప్రసాద్ గారు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల సమరంలో ఎవరు గెలుస్తారనే అభిప్రాయంతో మనం దామెర మండలంలో ఉన్నాము. ప్రజలను వాళ్ళని అడిగి ఎవరికి ఓటేస్తారనే సమీకరణ జరుగుతుంది. ఆ విషయంలో ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సార్ నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? మధుబాబు. సార్ ఏం చేస్తుంటారు సార్? లెక్చరర్. సార్ గవర్నమెంటా సార్? ప్రైవేట్. అంటే ఎంత వస్తుంది సార్ సాలరీ? 28 వస్తుంది. 28. సార్ ఎంతమంది సార్ పిల్లలు? 2 పిల్లలు. అంటే ఆడ మగ? బాబు పాప. సార్ ప్రస్తుతము ఎన్నికలు దగ్గరలో పడ్డాయి సార్. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పడుతున్నారు. ఈ సమరంలో 30 తారీఖున జరిగే ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తాం అనుకుంటున్నారు? మేమైతే బీజేపీ వేద్దాం అనుకుంటున్నాం. గల కారణాలు ఏంటి సార్? కారణాలు ఏంటంటే ఇప్పుడు జనాలందరినీ ఫ్రీ కాంగ్రెస్ ఫ్రీ అంటుంది, టీఆర్ఎస్ ఫ్రీ అనుకుంటుంది. ఈ ఫ్రీ అనుకుంటే డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? ఎవరి డబ్బులు? మాలాంటి ట్యాక్స్ కట్టి టీడీఎస్ కట్టాను డబ్బులు కాదు. మనం ఏ తీసుకున్నా అగ్గిపెట్ట కంచి మీద పెద్ద అన్న గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. ఈ ఫ్రీ ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ప్లాట్లు ఏమైనా ఇచ్చలేదు కదా. సో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. అది లెక్చర్గా నేను ఎంకరేజ్ చేయొద్దు నా స్టూడెంట్స్ని నేను కూడా చెప్తున్నా వాళ్ళకి. ఇప్పుడు దేశం మొత్తం తీసుకోండి, ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో తీసుకోండి, ఎక్కడన్నా ఫ్రీ అనే పదం నీకు అవపడుతున్నాను. బీజేపీ పార్టీ పరంగా నాకు సంబంధం లేదు. వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారంగా ఎక్కడైనా ఫ్రీ టీఆర్ఎస్ వస్తేనే ఫ్రీ అంటాను. తర్వాత మన కాంగ్రెస్ వచ్చిన ఫ్రీ అంట. 400 రూపాయలు గ్యాస్ మొద్దు. యాక్చువల్గా గ్యాస్ మొద్దు మ్యానుఫ్యాక్చరింగ్ 800 రూపాయలు పైకి ఉంటుంది కంపెనీకి. దాన్ని 400కి ఇస్తా అంటాను. ఆ ట్యాక్స్ కంపెనీకి సబ్సిడీ ఇచ్చి ఎవరికి ఆ ట్యాక్స్ ఎవరి మీద ఎత్తావు సార్? ఇప్పుడు ప్రజలకు ఉచితంగా ఇస్తే ప్రజలు సంతోషపడే విషయమే కదా, మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సంతోషం అంటే వాళ్ళు రియలైజ్ కావాలి ఫస్ట్. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫస్ట్ వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయగలగాలి. చేస్తే అప్పుడు వాళ్ళకి వాస్తవం తెలుస్తుంది. సార్ మీకు ఉద్యోగం రాలేని ప్రెస్టేషన్? నేను ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ కృష్ణ మెడికల్లో చేస్తున్నా. ఉద్యోగం గురించి కాదు, సామాన్య జనాలకు సంబంధించిన లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3,000 4,000 ఇస్తున్నారు. ఇచ్చి ఏం చేస్తాను? అప్పుడు పని చేసేటోళ్ళు కూడా పని చేయకుండా ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడ మనకి ఏమవుతుంది, అగ్రికల్చర్ సంబంధించి లేబర్ కొరత ఏర్పడుతుంది. ఇట్లా వాళ్ళు ఏం చేస్తాను, నీకు ఇస్తాను తీసి సపరేట్ కూర్చొని ఎక్కడికి వస్తాను. సార్ బీఆర్ఎస్ పార్టీ వృద్ధాప్య పింఛన్లన్నీ వృద్ధులకు వాళ్ళు కొడుకులు ఇట్లా ఎవరు పెట్టకున్నా కూడా వృద్ధులకు పింఛన్ ఇస్తుంది. వాళ్ళు ఆనందపడే విషయం కదా, మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ కొడుకులు పెట్టే పొజిషన్ లేరు కాబట్టి నువ్వు ఇస్తాను. వాళ్ళకి ఆ పొజిషన్ కలిపి అంటే వాళ్ళకి ఏదో ఒక వృత్తి లేకుండా వానికి చిన్న తరహా ఇండస్ట్రీ ఏదో ఒకటి పంపిస్తే వాని దాని వాడు వెళ్ళిపోతారు కదా. అంటే ఉచితాలు అనేది మంచిది కాదని వాస్తవం. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వెనుజులా కంట్రీ తీసుకుందాం. ఒకప్పుడు తీసుకొని అన్ని ఫ్రీ అన్న తర్వాత దేశ సంపద మొత్తం అంతా నాశనం అయిన తర్వాత చివరికి వాళ్ళే కొట్టుకొని వచ్చి మొత్తం మన దేశం మొత్తం ఆర్థికంగా వెనుకబడిపోయింది. ప్రపంచ పటంలో లేకుండా పోయింది అది. ఓకే సార్, చివరిగా మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం ఓట్లు పడతాయి సార్ మీది ఒకటే ఓట్లు? నేను మా వాళ్ళని కాకుండా నిన్న నాకు సంబంధించిన వాళ్ళని ఎవరైనా కూడా వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్, మన ఫ్యూచర్ ఏంటి, ఎటు పోతుంది అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఎమ్మెల్యే కాళీప్రసాద్ గారు ఒకవేళ అవుతారని మీరు? నేను పార్టీల గురించి చెప్పట్లేదు, రియలైజ్ చేయమని జనాలను రియలైజ్ చేయమని. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, జనాలు రియలైజ్ చేయాలి ఏం జరుగుతుంది, ఎడిపోతుంది మన వయసు ఎడిపోతుంది. ఇప్పుడు మీరు 60 సంవత్సరాలు ఉంటుంది, నాకు 35 సంవత్సరాలు ఉంటాయి. నా ఫ్యూచర్ ఏంటి, తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎడిపోతుంది. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే పార్టీలు కాదు అక్కడ. పార్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చైనా ఉన్నది, ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. వాళ్ళు మన పాపులేషన్ కన్నా ఎక్కువ, వాళ్ళు మనకన్నా డెవలప్మెంట్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు? ప్రతి ఒక్కరు పని చేయాలి. నీకు ఏదో ఉపాధి కల్పిస్తాను, నీకు ఏదో ఉపాధి కల్పిస్తాను మాట్లాడతా. నువ్వు పడుకో, ఇంటికాడ పడుకొని పైసలు ఇస్తా, 30,000 ఇస్తా. ఇప్పుడు మన దగ్గర మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 103 సంవత్సరాలు 60 సంవత్సరాలకు ఇండియాలో రిటైర్ అయిపోయి యూఎస్ఏలో ఉండి 102 సంవత్సరాలకు నోబెల్ ప్రైజ్ కొట్టింది మనకు 60 సంవత్సరాలు కాగానే మనం పడుకోబెట్టాడు. అంటే చివరి సార్ బీసీ బిడ్డ కాళీప్రసాద్ అని మీరు ఇస్తున్నారు ఓటు? అట్లానే కాదు, నేను ఇప్పుడు మనకేంటంటే మేనిఫెస్టో ఎట్లా జనాలను రియలైజ్ చేసే వాళ్ళు ఎవరున్నారు. నేను బీసీనే, వాళ్ళు బీసీ అని కదా. అక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేసేటట్టుగా పార్టీలు పందా మారాలనే ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.